చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వానికి మా హృదయపూర్వక నమస్కారాలు. రైతుని ప్రియసుకు తవ్వుకోమని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిన్న ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి పెద్ద హడావుడి చేసి ఇసుక దవ్వేస్తున్నారు, ఇది మళ్ళీ అపార్ట్మెంట్లో మిక్స్ అవుతుంది, ఆ మిక్స్ అయితే బిల్డింగ్లు పడిపోతాయి. ఎన్ని రోజులు దవ్వాం ఇక్కడ? 3 రోజులు దవ్వాం, 60 లారీలు వెళ్ళి ఎన్ని బిల్డింగ్లు మిక్సింగ్ చేశారు? ఆయన ఏం చూశాడు? ఇది ఎస్ఈజెడ్ భూ అని వచ్చేసారు ఆయన. మరి 2014 నుంచి 19 వరకు ఇసుక తోలుకున్నారు కదా ఇద్దరు వ్యక్తులు. నిన్న వచ్చారు ఇద్దరు వ్యక్తులు, ఒక లేడీ ఒక జంటుని, పేర్లు చెప్పకూడదు మేము. మరి వాళ్ళ తవ్వినప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు 2014 నుంచి 19 వరకు జరగలేదా? రాత్రులు తోలలేదా అండి? అప్పుడు పగలు తోలేరా? రాత్రులే జరుగుద్ది. ఇది పబ్లిక్ ఇబ్బంది లేకుండా రాత్రులే జరుగుద్దండి ఇది. తర్వాత 2019 నుంచి 24 వరకు ఈయన ఏ రేజీ ఇక్కడ కాల్చోడు పెట్టుకున్నాడండి? పోలీసు వారిని అంటున్నారు కదా నిన్న. ఈయన ఏ రేజీ ఎక్కడ కాల్చోడు పెట్టుకున్నారో ఈయన కనిపించలేదా? వాళ్ళు ఒక మొక్కయ్యారా? మామూలు తీసుకుని తోలుకోమని చెప్పారు ఆయన. ఏంటి 2019 నుంచి 24 వరకు ఏం చేశారు ఈయన? నిన్న వచ్చేసి పనే ఉంది. పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయడం కోసం, పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా చిత్రీకరించడం కోసం వచ్చిన పని. లేకపోతే అంత పరిగెట్టుకుని వచ్చేసి పని లేదండి ఈయనకి. ఈయన కూడా మేము 14 నుంచి 19 వరకు తిరిగామండి. పవర్ కూడా తిరిగాం, పెద్ద ఆయన కూడా తిరిగాం, చేసాం. 19 నుంచి జనసేనలోకి వెళ్ళాం మేము. జనసేన పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పనిచేసాం. 19 నుంచి 24 వరకు ఈయన మా ఫ్యామిలీది 50 ఎకరాలు ఇచ్చామండి. 19 నుంచి 24 వరకు ఉన్న గవర్నమెంట్కి ఇక్కడ పక్క ఊరైనా పెద్ద ఆయన తోలుకున్నారు, తప్పలేదు అది. మరి అప్పుడు ఈయన ఏం చేశారు? అప్పుడు ఫీల్డ్లోకి ఎందుకు రాలేదని అడుగుతున్నాను ఈయన. నేను ఇప్పుడు మేమెక్కడో కాకినాడలో ఉన్నాం, ఇక్కడ లేము, మేము ఏం మోపు చేసుకున్నాం, రైతులు ఇక్కడ ఏదో చేసుకున్నాం, పక్కనే సామాన్యుడికి అందుబాటులో రేటు పెట్టి మేము ఇసుక ఏదో చేస్తున్నాం, అందరికీ అనుకూలంగా ఉంది. ఇసుక ప్రియాన్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా రైతులు మా భూమిలో మేము మట్టి సాగు చేసుకోవడం గురించి బయటికి పునాదులకు ఇస్తున్నాం, రైతులకు తక్కువ ధరకు ఇస్తున్నాం. మట్టి కూడా ఎక్కువ ఇది గత ప్రభుత్వంలాగా ఎక్కువగా అమ్మడం గట్రా ఏమీ లేదు, తక్కువకి ఇస్తున్నాం, తోలుకుంటున్నాం, సాగు చేసుకుంటున్నాం భూమి అంతే తప్ప. ఇందులో వర్మ గారు కూడా అన్నారు, మాకు మట్టి ఇప్పుడు లారీలు తిరుగుతుంటే లారీ కింద పడి నలిగిపోతే వాళ్ళ సమస్య ఏంటని అడిగారు. ఇదివరకు వాళ్ళు తోలినప్పుడు కూడా ఆ సమస్య ఎత్తలేదండి. ఇప్పుడు ఇది తోలబోతులకు మాత్రం ఆ సమస్య ఎత్తారు వాళ్ళు. 2 ప్రభుత్వాలు కూడా చాలా దారుణంగా కుమ్మక్కై చేశారు. కానీ ఇది మాకు సాగు చేసుకుంటున్నాం తప్ప దీన్ని తక్కువ ధరకు రైతులకి ఇక్కడ దగ్గరలో ఉన్న కూడా పునాదుల్లోకి ఇస్తున్నాం మేము మట్టి. ఎక్కువ రేటు కూడా కాదు, బాగా తక్కువ రేటు బయటికి తెచ్చుకుని తక్కువ రేటుకి ఇస్తున్నాం. ముందు గవర్నమెంట్లో 14,000కి అమ్మేవారు లారీ మాఫియా. ఇప్పుడు మేము మైనింగ్ కూడా తెచ్చుకుని బాగా తక్కువకి ఇస్తున్నాం. ప్రతి ఓడికి కూడా రైతులకి ఇక్కడ దగ్గరలో పునాదులో కప్పెట్టుకోవడానికి అందుబాటులో ఉన్నది కాబట్టి కప్పెట్టుకున్నారు. మేము రైతు సాగు చేసుకుంటున్నాం మెరక భూములు దెబ్బలోనే పల్లాలు చేసుకుని సర్వీ తోటలు వేసుకోవడం గురించి అని మేము ప్రయత్నం చేస్తున్నాం రైతులందరం కూడా. ఈ బిట్టు 2 ఎకరాలు ఇచ్చాం పర్మిషన్ తెచ్చుకున్నాం, 2 ఎకరాలకి ఇచ్చాం. ఇది తీసాక వేరే ఉంటాయండి. ఇంకా ఇది ఎస్జెడ్ లో కూడా కట్టాలి లేదండి, ఇది భూమి కట్టాలి, రైతు భూమి అండి, పక్కా రైతు భూమి. ఇది మాకు సమస్య కూడా ఎందుకు వచ్చిందంటే అండి, మా ఫాదర్కి బాగోపోవడంలో, మేము అప్పుల్లో ఉండిపోవడంలో ఈ యొక్క సమస్య వచ్చింది. ఈ అవకాశం వచ్చింది కాబట్టి మాకు ఈ అవకాశం వచ్చింది కాబట్టి దగ్గరలో తోలుకోవడానికి సాగు చేసుకుంటున్నాం అనమాట. ఇందులో ఈ వ్యవసాయంలో మట్టి తీసి వేరే చోటకి దగ్గరలో పునాదులకి ఇస్తున్నాం. తర్వాత మేము వ్యవసాయం అలాగైతే కానీ మాకు వ్యవసాయం అవుతలేదు. ఒకవేళ ఎవరన్నా ఈయనకు రావాలన్నా అది మట్టి తీసిందా కాదా అని అడుగుతున్నాడు. ప్రతి ఓడు కూడా ఏసీఓడు కూడా ముందుకు రావడానికి అడిగే వస్తున్నాడు. మీరు ఫిన్సింగ్ వేస్తారా లేకపోతే కరెంట్ ఇస్తారా, ఇది అయితేనే మేము వేస్తాం లేకపోతే ఇయ్యం. అలా 10 సంవత్సరాల నుంచి చాలా ఖాళీగానే ఉండిపోయిందండి. ఎవడో ముందుకు రాక వ్యవసాయం పెట్టాక ఎవడో ముందుకు రావట్లేదు మెరకైపోవడం గురించి. దీన్ని మేము సాగు చేసి ఇప్పుడు వేద్దామని రెడీ అవ్వను అంటున్నాడు. వాళ్ళ 2 గవర్నమెంట్లు కూడా పొగలు ఇప్పుడు తోగలేదండి. వాళ్ళు రాత్రులు తోలేవారండి. వాళ్ళు రాత్రి తెల్లవాళ్ళు తోలేసేవారు. వాళ్ళు ఎప్పుడు పొగ తోలేదు. ఇప్పుడు లారీ కింద మనిషి పడిపోతే చచ్చిపోతాడని వాళ్ళు ఇప్పుడు అంటున్నారు. ఇది వరకు మరి ఆ మాట అనలేదు వాళ్ళు. గత ప్రభుత్వాలు అవునండి. ఇప్పుడు వాళ్ళు పొగలు కుదరదు కదండి, పొగలు ఇబ్బంది అవుతుంది కదా, ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది. అందుకని పొగలో ట్రాఫిక్ ఇబ్బంది అవుద్ది. మాది రాయవారిపోడు గ్రామం, నా పేరు జమి. మేము స్థానిక రైతులం. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ ఎస్ఈజెడ్ బాధితులుగా ఉండిపోయాం. మాకు అంతా ఈ ఎస్ఈజెడ్ నుంచి విడుదలయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ భూములు సాగు చేసుకోవడానికి సాగు చేసుకోవడానికి తయారయ్యే టైంలో ఈ
ఇది వరకు సర్వీ తోటలు వేసేవాళ్ళం. ఆ సర్వీ తోటలు ఇప్పుడు ఈ వచ్చిన ఈ వర్షాలు తక్కువలోని ఇదిలోని కూడా భూమి పల్లం అయితేనే గానీ సర్వీ తోటలు అవ్వట్లేదు. తర్వాత అది కౌలుకి ఇద్దారన్నా సరే కానీ కౌలు రైతులు కూడా మీరు పల్లం అయితేనే మేము వేస్తామని అని చెప్పేసి ఆ కౌలు రైతుల అండంలో మేము ఇది కొంచెం పల్లం చేయడానికి 4 అడుగులు లోతులు తవ్వి ఇసుక తవ్వి 4 అడుగులు లోతు 4 అడుగులు 5 అడుగులు లోతు తవ్వి దాన్ని పల్లం చేసుకోవడం వల్ల మాకు వ్యవసాయానికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన ఉద్దేశం అది. తర్వాత రెండోది ఈ ఎస్ఈజెడ్ వచ్చి ఇప్పుడు 20 సంవత్సరాలు అయిపోతుంది కనుక ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకి వేరే విధంగా ఆదాయం కూడా ఏమీ లేదు. భూములు అమ్ముకుందారని అంటే అది లేదు, ఇంకో రకంగా వ్యవసాయం చేసుకుందారంటే అది లేదు. అందుకని చెప్పేసి రైతులు కూడా ప్రతి ఒక్క రైతు కూడా ఈ రావారిపాడు గ్రామంలో ఇంచుమించుగా 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు అప్పుల్లో ఉన్నారు. ఆ అప్పులు తీర్చుకోవడం కోసం ఒక రకంగా అయితే, భూమి పల్లం చేయడానికి ఒక రకంగా అయితే ఇది ఇసుక తీస్తున్నాం తప్ప ఇంకో రకంగా ఇక్కడ మాఫియా జరగట్లేదు. నిన్న ఏదో రాజకీయ నాయకులు వచ్చేసి ఇక్కడ ఏదో మాఫియా జరిగిపోతుంది, అది తవ్వేస్తున్నారు ఇది తవ్వేస్తున్నారు అంటారు. ఏది తవ్వుతున్నాం మేము? మా రైతు మా ముత్తాత కానించి ఉన్న భూమి మేము తవ్వుకుంటున్నాం. మేము వద్దా? మేము మీ భూమిలోకి వస్తున్నామా? మా భూమిలోకి మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు? ఎవరిని అడిగి వచ్చారు మీరు? మీకు అసలు ఎవరిని అడిగారు? ఏ విషయంగా వచ్చారు మీరు? మా భూమి మా ముత్తాతది, మా తాతకు వచ్చింది, మా తాత నుంచి మా తండ్రికి వచ్చింది, మా తాత నుంచి మాకు వచ్చింది. ఎవరిది తవ్వేత్తనం మేము? ఏం పోలవరం కాలువ తవ్వేత్తనం మేము? పోలవరం కాలువ గట్టు తవ్వేత్తనమా? లేకపోతే పుష్కర కాలువ గట్టు తవ్వేత్తనమా? లేకపోతే గోదావరి గట్టు కాలువ తవ్వేత్తనమా? మా పూర్వం నుంచి మాకు కావాలితే మీకు పాస్బుక్లు చూపిస్తాం, మా దస్తావేజులు చూపిస్తాం. ఇప్పుడు స్థానికంగా తవ్వి రైతుకి 20 లక్షల అప్పు ఉంది. ఎలా తీర్చుకుంటాడు చెప్పండి? లేదంటే మీరు ఒక ఎకరానికి 10 లక్షల డబ్బులు మీరు ఇచ్చేయండి, మేము తవ్వాలి మానేస్తాం. కూర్చుంటాం. మేము హైదరాబాద్ లో కాకినాడలో అపార్ట్మెంట్ లో కూర్చుంటాం. రైతు బతకక్కర్లేదా? మీ రాజకీయంగా మీరు హైలైట్ అయిపోతే సరిపోద్ది అనుకుంటున్నారా? ఏదో ఇద్దరు విలేకరులు తీసుకొచ్చేసి ఇక్కడ ఏదో జరిగిపోతుంది అంటే ఏంటి అసలు విషయం? ఇక్కడ ఏం జరుగుతుంది? గత 15 సంవత్సరాల నుంచి ఇసుక తాకడం జరుగుతుంది ఇక్కడ. అప్పటి నుంచే మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఎందుకు మాట్లాడారు? ఏ రైతులు అంటే ఎంత ఎర్రి పప్పలా కనపడుతున్నారు మీకు? పక్కాగా పర్మిషన్ తీసుకున్నాం, 2 ఎకరాలకు పర్మిషన్ తీసుకున్నాం, తోలుతున్నాం. రాత్రులు తోలడం ఏంటంటారు? మరి రాత్రుల్లో తోలుతారు, పగలు తోలితే టాపిక్ జామ్ అయిపోద్ది, అది పబ్లిక్ అది జనాలు మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది అని రాత్రులు తోలుతారు. ఎప్పుడు రాత్రుల్లో తోలుతున్నారు, పగల వాళ్ళు తోలుకుంటారంటే మాకు ఇబ్బంది ఏం లేదు. అది లారీ వాళ్ళు ఇష్టం, అది మాది కాదు, అది రైతుది కాదు. అది మేము రైతులతో పగలు తోలుకున్నా రాత్రులు తోలుకున్నా అది వాళ్ళ ఇష్టం తప్ప అది రైతు ఇష్టం కాదు. అది వాళ్ళు రాత్రులు తోలుకుంటున్నారు. అది కూడా మేము దగ్గరుండి 4 అడుగులకి అంగుళం కూడా లోతు వెళ్లకుండా మేము దగ్గర రైతులు ఉండి తవ్వించుకుంటున్నాం. అదన్నా లోతు అవ్వడం కోసం, అంతే తప్ప ఇది ఎక్కడికో అపార్ట్మెంట్లు తోలేసేసి అందులో మిక్సింగ్ చేసేసి ఇందులో మిక్సింగ్ చేసేసి అదంతా ఉట్టి రోమర్. అది ఏం కాదు. రైతు ఓన్లీ అప్పులు తీర్చుకోవడం కోసం ఒకటే, 2 భూమి పల్లం అవ్వడం కోసం 2. ఈ విషయాల మీదే ఇక్కడ మట్టి తవ్వడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.